ఐదేళ్లలోపు పిల్లలకు భద్రమైన భవిష్యత్తును అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారి కోసం ప్రత్యేకంగా బాల భరోసా స్కీమ్ ను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని చిన్నారుల ఆరోగ్యానికి డిజిటల్ రక్షణ కల్పించేందుకు ప్రజాప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. ప్రతి చిన్నారి ఆరోగ్యం వివరాలు యాప్ లో భద్రంగా ఉండనున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. పిల్లల పుట్టుక నుంచి వచ్చే లోపాలతో పాటు పెరుగుదల సమయంలో వచ్చే సమస్యలను గుర్తించి ఆ డేటాను భద్రపరుస్తున్నారు. ప్రధానంగా 4D సమస్యలను గుర్తిస్తారు. అయితే అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు 18 లక్షల మంది పిల్లలను పరీక్షించారు. అందులో 8 లక్షల మంది పిల్లల్లో ఏదో ఒక లోపం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రభుత్వం ఆ డేటాతో అప్రమత్తమైంది. మెడికల్ ఆఫీసర్లను రంగంలోకి దించి పరీక్షలు చేయించగా తప్పులు జరిగాయని తేలింది. అవగాహన లోపంతో చిన్న సమస్యలను పెద్దవిగా నివేదికలో రాశారు. దీంతో ఈ 8 లక్షల మంది చిన్నారులను డాక్టర్లే స్వయంగా పరీక్షించనున్నారు. నిజమైన సమస్యలు ఉన్నవారిని గుర్తిస్తారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా వివరాలను సేకరిస్తున్నారు. డాక్టర్లు మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాత డేటాను రూపొందిస్తున్నారు. పిల్లల్లో కంటి, వినికిడి సమస్యలు, పోషకాహార లోపం, ఎదుగుదలలో లోపం నుంచి పెద్ద సమస్యల వరకు గుర్తించి డేటాను యాప్ లో భద్రపరచనున్నారు. ఆ తర్వాత ప్రాథమిక దశలోనే వీరికి చికిత్స అందించాలనేది బాల భరోసా లక్ష్యం. ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలు అందించనుంది. అవసరమైన మెడికల్, సర్జికల్ ట్రీట్మెంట్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. పేదలు తమ పిల్లల ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు చేసుకుని ఆర్థిక ఇబ్బందులు పడొద్దనేది ప్రజాప్రభుత్వం ఉద్దేశం. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.